నమస్కారం. మార్కెట్ అనాలిసిస్కు సంబంధించిన ఈ ఆసక్తికరమైన వివరణకు స్వాగతం. స్టాక్ మార్కెట్ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది భయం. పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లు, ఎర్రగా ఆకుపచ్చగా పడిపోయే గ్రాఫ్లు, అసలర్థంకాని పదాలు, ఇవన్నీ చూసి అబ్బో ఇదంతా మనకి పడదులే అనుకుంటాం కదా. కాని వాస్తవమేంటంటే భారతీయ స్టాక్ మార్కెట్ అనేది మనందరికీ బాగా తెలిసిన, మనం రోజూ చూసే మన ఊరి మండి లేదా బజార్ లాంటిదే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం. ఈరోజు మనం ఎలాంటి కష్టమైన పదాలు లేకుండా మనకు తెలిసిన సాధారణ ఉదాహరణలతో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అందులో సురక్షితంగా ఎలా అడుగుపెట్టాలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? స్టాక్ మార్కెట్ మన ఊరి మండిలాగా ఉండటమేంటి అని మీకు డౌట్ రావచ్చు. కొత్తగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరిని ఈ ప్రశ్న తొలిచేస్తుంది. అయితే ఒక్కసారి ఆలోచించండి. మనం కూరగాయల మార్కెట్ లేదా ధాన్యాల మండీకి వెళ్ళినప్పుడు అక్కడేం జరుగుతుంది? ఒకవైపు తాము పండించిన పంటను అమ్మాలనుకునే రైతులుంటారు, మరోవైపు వాటిని కొనాలనుకునే మనలాంటి వినియోగదారులు లేదా వ్యాపారులుంటారు. అక్కడ ఏ వస్తువుకైనా డిమాండ్ బట్టి ధర మారుతుంది, అవునా? అచ్చమిలాగే ఇసుమంతా కూడా తేడా లేకుండా మన జాతీయ స్థాయి స్టాక్ ఎక్స్చేంజీలు కూడా పనిచేస్తాయి. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే, మన విలేజ్ మండీలో కంటికి కనిపించే కూరగాయలు, ధాన్యాలు, రైతులు ఉంటారు. అదే డిజిటల్ స్టాక్ మార్కెట్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ విషయానికొస్తే అక్కడ కంటికి కనిపించే ధాన్యాలకు బదులుగా డిజిటల్ షేర్లు ఉంటాయి. వ్యాపారాన్ని పెంచుకోవాలనుకునే పెద్ద పెద్ద కంపెనీలు, ఆ కంపెనీల లాభాల్లో పాలుపంచుకోవాలనుకునే పెట్టుబడిదారులు ఉంటారు. అంటే ఈ డిజిటల్ మండీలో కూరగాయలకు బదులుగా మంచి మంచి వ్యాపారాలలో యాజమాన్యం కొని అమ్మబడుతుందన్నమాట. టెక్నాలజీ పుణ్యమాని ఈ బజారు మొత్తం ఇప్పుడు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోకే వచ్చేసింది. సరే, అసలు ఈ భాగస్వామ్యం లేదా షేర్ అంటే ఏంటో మన ఊరి భాషలో చెప్పుకుందాం. ఉదాహరణకు, ఒక గ్రామంలో ఒకతను పెద్ద పిండిగిర్నీ పెట్టాలనుకున్నాడనుకుందాం. కాని అతని చేతిలో అంత డబ్బు లేదు. అప్పుడేం చేస్తాడు? తన చుట్టుపక్కల ఉన్న మరో 10 మందిని తలా కొంచెం డబ్బులు వేయమని అడుగుతాడు. దానికి ప్రతిఫలంగా ఈ గిర్నీలో మీక్కూడా వాటా ఇస్తాను అని రాసిస్తాడు. నెల తిరిగేసరికి ఆ గిర్నీ మీద ఒక 100 రూపాయల లాభమొస్తే వాటాకి 10 రూపాయల చొప్పున అందరూ పంచుకుంటారు కదా. ఒకవేళ ఆ గిర్నీ వ్యాపారం బాగా పెరిగిపోతే ఆ వాటా విలువ కూడా పెరుగుతుంది. చూసారా, స్టాక్ మార్కెట్ కూడా అక్షరాలా ఇలాగే పనిచేస్తుంది. దీన్ని బట్టి మనం షేర్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. షేర్ అంటే కేవలం ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే నంబరో లేక ఒక కాగితం ముక్కో కాదు సుమా. మనం ఒక కంపెనీ షేర్ కొన్నాము అంటే ఆ వ్యాపారంలో మనం నిజమైన భాగస్వామి అయినట్లే. ఆ కంపెనీకి లాభాలొస్తే ఆ లాభాలలో ఒక భాగాన్ని డివిడెండ్ రూపంలో పొందే హక్కు మనకు కూడా ఉంటుంది. ఆ సంస్థ వృద్ధి చెందుతూ ఉంటే మన పెట్టుబడి కూడా దానంతటదే వృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ చాలామందికొచ్చే సందేహం, డబ్బులు బ్యాంకులో దాచుకోవచ్చు కదా, ఈ మార్కెట్ ఎందుకు అని. ఇక్కడే మనం దాగి ఉన్న దొంగ గురించి మాట్లాడుకోవాలి. అదేనండి, ద్రవ్యోల్పణం. మనం డబ్బునో బీరువాలోనో బ్యాంకులోనో దాస్తే అది సురక్షితంగానే ఉండొచ్చు, రిస్క్ కూడా తక్కువే. కాని ప్రతి ఏడాది వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి కదా. మన డబ్బు వృద్ధి చెందే రేటు కంటే ధరలు వేగంగా పెరిగితే మన డబ్బు విలువ తగ్గిపోయినట్లే. అదే మార్కెట్లో పెట్టుబడి పెడితే కాస్త రిస్కున్నమాట వాస్తవమే అయినా ద్రవ్యోల్బణాన్ని దాటి దీర్ఘకాలంలో నిజమైన సంపదను సృష్టించడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. సరే, అసలు మార్కెట్లోకి ఈ కంపెనీలు ఎలా వస్తాయి? ఇది కూడా చాలా సులభం. ఒక రైతు తన మొదటి పంటను కోసి నేరుగా ఊరి జనాలకమ్మితే ఎలా ఉంటుంది? కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మొదటిసారిగా ప్రజల నుండి డబ్బును సేకరిస్తాయి. దీనినే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఐపీఓ అంటారు. ఇది ప్రైమరీ మార్కెట్. ఇక్కడ డబ్బు నేరుగా కంపెనీకి వెళుతుంది. ఆ తర్వాత ఆ షేర్లు కొన్నవాళ్లు వాటిని బజార్లో తమలో తాము అమ్ముకుంటారు చూశారా, అది సెకండరీ మార్కెట్. అంటే వ్యాపారులు పంటను ఒకరికొకరు అమ్ముకున్నట్లన్నమాట. ఇక్కడ లావాదేవీలు పెట్టుబడిదారుల మధ్య జరుగుతాయి తప్ప ఆ డబ్బు మళ్లీ కంపెనీకి వెళ్లదు. ఇంత విన్నాక సరే, మరి ఈ ఆన్లైన్ మండిలో మనం అడుగు పెట్టాలంటే ఏం చేయాలి అనిపిస్తుందా? దీనికోసం మనకొక 3-in-1 సిస్టమ్ కావాలి. పెద్ద కష్టమేమీ కాదు, వినండి. మొదటిది, మన డబ్బు దాచుకునే సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా. రెండవది, ట్రేడింగ్ ఖాతా. రిజిస్టర్డ్ బ్రోకర్ దగ్గర ఇది తెరుస్తాం. మనం ఏ షేర్లు కొనాలో అమ్మాలో ఆర్డర్లు ఇవ్వడానికి ఇది పనికొస్తుంది. మూడవది, డీమ్యాట్ ఖాతా. ఇది చాలా ముఖ్యం. పాత రోజుల్లోలాగా ఇప్పుడు షేర్లు కాగితాల రూపంలో ఇవ్వరు కదా, అవన్నీ డిజిటల్గా ఉంటాయి.
ఆ డిజిటల్ షేర్లను భద్రపర్చుకునే ఒక డిజిటల్ లాకర్ లాంటిదే ఈ డీమ్యాట్ ఖాతా. ఈ 3 అకౌంట్లు లింక్ అయి ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణం ఎంతో సాఫీగా సాగిపోతుంది. అకౌంట్స్ అన్నీ రెడీ, కాని డబ్బులు ఎక్కడ పెట్టాలి? ఇక్కడే మనం ప్రసిద్ధ ఇన్వెస్టర్ పీటర్ లించ్ గారు చెప్పిన ఒక బ్రహ్మాండమైన నియమాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయనేమంటారంటే, మీ పెట్టుబడి సిద్ధాంతం ఎంత సింపుల్గా ఉండాలంటే ఒక చిన్న సుద్దముక్క తీసుకుని కూడా దాని గురించి వివరించగలగాలి అని. అంటే అర్థమేంటి? మనకు అస్సలు అర్థం కాని గజిబిజిగా ఉండే వ్యాపారాలలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకూడదు. ఒక కంపెనీ అసలు ఏం చేస్తుంది, డబ్బులు ఎలా సంపాదిస్తుంది అనే విషయం మనకు సులభంగా అర్థమైతేనే అందులో అడుగు పెట్టాలి. ఏమీ తెలియకుండా డబ్బులు పెట్టడమంటే అది పెట్టుబడి కాదు, జూదం. వ్యాపారం అర్థమైంది సరే, కాని ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. ఒక రైతు పక్కింటి వాళ్ళ ఆవును కొనే ముందు అది ఆరోగ్యంగా ఉందా లేదా అని ఎన్ని రకాలుగా తనిఖీ చేస్తాడు? మనం కూడా అంతే. దీనినే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. పెద్ద పదంలా ఉన్నా ఇది చాలా సింపుల్. 4 ప్రశ్నలు వేసుకోండి. 1. ఆ కంపెనీకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతోందా? 2. ఖర్చులన్నీ పోను నిజంగా లాభాలు మిగులుతున్నాయా? 3. తీర్చలేనంత పెద్ద అప్పులేమైనా ఉన్నాయా? 4. మార్కెట్లో ఉన్న మిగతా కంపెనీల కంటే ఇది స్ట్రాంగ్గా ఉందా? ఈ కనీస పరిశీలన ఉంటే చాలు, మంచి కంపెనీలను సులభంగా పసిగట్టేయొచ్చు. ఇక మార్కెట్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పదం డైవర్సిఫికేషన్. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చూద్దాం. ఒక తెలివైన రైతు ఎప్పుడూ తన దగ్గరున్న డబ్బంతా తీసుకెళ్లి ఒకే రకమైన విత్తనాల మీద పెట్టడు కదా. ఎందుకంటే ఆ ఏడాది వాతావరణం తేడా కొడితే ఆ పంటంతా నాశనమైపోతుంది. అందుకే అతను వేరువేరు పొలాలలో వేరువేరు విత్తనాలు నాటుతాడు. స్టాక్ మార్కెట్లో కూడా ఈ సూత్రం పక్కాగా పనిచేస్తుంది. మన డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి ఒకే కంపెనీలోనో ఒకే రంగంలోనో పెట్టకూడదు. వ్యవసాయం, బ్యాంకులు, మందుల కంపెనీలు ఇలా వేరువేరు రంగాల్లో మన పెట్టుబడిని విస్తరించాలి. అప్పుడు ఒకవేళ ఒకటి దెబ్బతిన్నా మిగతావి మన డబ్బును కాపాడతాయి. ఏ పెట్టుబడిలో ఎంత రిస్కుందో తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రారంభకుల కోసం ఒక రిస్కోమీటర్ను నియంత్రణ సంస్థ తప్పనిసరి చేసింది. ఇది చూడటానికి అచ్చం మన బైక్ లేదా కార్ స్పీడోమీటర్లాగే ఉంటుంది. ఆకుపచ్చ రంగుంటే అది చాలా తక్కువ రిస్క్ అని అర్థం. అంటే డబ్బు భద్రంగా ఉండాలనుకునే వారికి ఇది కరెక్ట్. పసుపు రంగు ఉంటే మధ్యస్థ రిస్క్. ఇక ఎరుపు రంగు ఉందంటే అది డేంజర్ అని కాదు, కానీ అక్కడ రిస్క్ చాలా ఎక్కువ అని అర్థం. ఎక్కువ రాబడి కావాలనుకుని ఎత్తుపల్లాలను తట్టుకోగల అగ్రెసివ్ పెట్టుబడిదారులకు మాత్రమే ఇది సెట్ అవుతుంది. ఈ మీటర్ చూసుకుని మీ స్థాయికి తగ్గ పెట్టుబడులను పెంచుకోవచ్చు. ఇదంతా బానే ఉందండి, కాని మన డబ్బులెవరో పట్టుకుపోతే, మోసం జరిగితే? చాలామంది మార్కెట్లోకి రావడానికి భయపడేదిక్కడే. కాని వినండి, మన మార్కెట్లో జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ మనల్ని రక్షించడానికి ఒక పెద్ద గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఆ సర్పంచ్ పేరే సెబీ, అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఊళ్ళో సర్పంచ్ గారు ఎలాగైతే తప్పుల్నాపి అందరికీ న్యాయం జరిగేలా చూస్తారో, సెబీ కూడా భారతీయ మార్కెట్లో ఎవరు ఎవరిని మోసం చేయకుండా పారదర్శకతను కాపాడుతూ నియమాలను కఠినంగా అమలుచేస్తోంది. సెబీ కన్నుకప్పి మార్కెట్లో ఏ తప్పు జరగడం అంత సులభం కాదు. ఈ సర్పంచ్ గారు మనల్ని ఊరికే వదిలేరండోయ్. మనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆదుకోవడానికి అద్భుతమైన డిజిటల్ అస్త్రాలను మన చేతికి ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా బ్రోకరో కంపెనీనో మిమ్మల్ని మోసం చేశారనిపిస్తే మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. స్కోర్స్ అనే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా నేరుగా సెబీకే ఫిర్యాదు చేయవచ్చు. వివాదాలను వేగంగా పరిష్కరించడానికి స్మార్ట్ ఓడిఆర్ అనే ప్లాట్ఫామ్ కూడా ఉంది. మీకు తెలుసా, 2023లో సెబీ ఇలాంటి 50,000 పైగా ఫిర్యాదులను పరిష్కరించిందట. అంతేకాదు, పెట్టుబడుల గురించి నేర్చుకోవడానికి సారథి అనే మొబైల్ యాప్ను కూడా ప్రారంభించింది. కాబట్టి మార్కెట్లో మీరు ఒంటరిగాదు. అయితే ఎంత సర్పంచున్నా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పే రాజు మరియు మాయామేఘ కథ విన్నారా? కొంతమంది మోసగాళ్లు ఆ రాజు దగ్గరకు వచ్చి రోజుకు 10 బకెట్ల పాలిచ్చే మాయామేకనిస్తాం అని మాయమాటలు చెప్పి అతని ఆస్తినంతా లాక్కుంటారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి మాయగాళ్లు చాలామందున్నారు. వీళ్లనే ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటుంటారు. రాత్రికి రాత్రే మీ డబ్బును రెట్టింపు చేస్తాం, గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాం అని ఆశ పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా త్వరగా ధనవంతులయ్యే మార్గం చెప్తే అది 100% మోసమే. సెబీ దగ్గర రిజిస్ట్రైన నిపుణుల సలహాలు మాత్రమే పాటించండి. ఇదండి సంగతి. ఈ వివరణ ముగింపుకు వస్తున్న క్రమంలో మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న: ఈ డిజిటల్ మండిలో మన సంపదకు సంబంధించిన మొదటి విత్తనాన్ని ఎప్పుడు నాటబోతున్నాం?
ఆర్థిక స్వాతంత్ర్యం అనేది ఒక పెద్ద మర్రి చెట్టు నాటడం లాంటిది. మొదటి కొన్ని సంవత్సరాలు దాని పెరుగుదల మన కంటికి పెద్దగా కనిపించదు. కాని కాంపౌండింగ్ అనే అద్భుత శక్తి ఉంది చూశారా? దానివల్ల సమయం గడిచే కొద్దీ ఆ చిన్న మొక్క తరతరాలకు నీడనిచ్చే మహావృక్షంగా మారుతుంది. మనం ఎంత త్వరగా మొదలుపెడితే ఆ చెట్టు అంత పెద్దదిగా ఎదుగుతుంది. మంచి అవగాహన పెంచుకుందాం. ఈ డిజిటల్ మండిలో ధైర్యంగా అడుగువేద్దాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండండి. OTS Ulu. Knowledge is one of the best investments you can make, and continuous learning keeps you sharp. Subscribe to OTS Ulu on YouTube.